నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, ఎక్సర్సైజ్ 3B కంటిన్యూషన్ 5, 6, 7, 8, 9 ఇక్కడి నుంచి రోమన్ 1లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చివరి దాకా ప్రతి ప్రాబ్లం 2 మార్క్స్కి ఇంపార్టెంట్. చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి. ఆన్సర్ రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రాయాలి. ఆ ఆన్సర్లో రాయాలి అంటే కనుక ముందు క్లాస్లో చెప్పినటువంటి నోట్ పాయింట్స్లో సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ తెలిస్తే కనుక ప్రాబ్లమ్స్ అన్నీ రాయొచ్చు. ఆ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఏ ప్రాబ్లంకి ఎలా అప్లై చేయాలో జాగ్రత్తగా తెలియాలి. ఓకేనా? ప్రాబ్లమ్స్ అన్నీ నేనే చెప్తాను, హోంవర్క్ ఏమనలే కానీ జాగ్రత్తగా వింటూ ఉండండి. ఓకేనా? బట్ ఫస్ట్ వన్ ఏముంది, x² - 5x + 4 పైన ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడు, డిస్కస్ ద సైన్స్. సైన్స్ ఏం చేయాలి, డిస్కస్ చేయాలి. సైన్స్ అంటే ఏ సైన్స్ ఉంటాయి, పాజిటివ్ సైన్ ఉంటుంది, నెగిటివ్ సైన్ ఉంటుంది. అంటే ఎక్స్ యొక్క ఏ వాల్యూకి దీనికి పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యొక్క ఏ వాల్యూ వద్ద పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇచ్చినటువంటి క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. ఇక్కడ ax² + bx + cతో కంపేర్ చేసి ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర వాల్యూస్ ఏమున్నాయో రాసుకోవాలి. ఏ దగ్గర ఉండే వాల్యూ బాగా ఇంపార్టెంట్. ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది, 1. ఇప్పుడు ఏ వాల్యూ రాయంగానే అది పాజిటివో నెగిటివో రాయాలి. ఏ దగ్గర వాల్యూ 1 అనేది పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, పాజిటివ్. అంటే ఏ యొక్క సైన్ ఏమైంది, పాజిటివ్ అయింది. ఇంకా ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ పాజిటివో నెగిటివో తెలియాలి అంటే కనుక ఈ ఏ యొక్క సైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ పాజిటివో ఏ నెగిటివో తెలియాలి. ఎందుకంటే కనుక మీరు సెకండ్ కండిషన్ చూస్తే కనుక సెకండ్ పాయింట్ అందులో ఫస్ట్ వన్ ఉంది, సెకండ్ వన్ ఉంటుంది. ఓకేనా? ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0 అయితే కనుక ఫస్ట్ కండిషన్ ఏముంటుంది, ఆల్ఫా x బీటా అయితే కనుక దెన్ ax² + bx + c అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఏకి ఏముంది ఇక్కడ మనకి, పాజిటివ్. ఆల్ఫా x బీటా రాస్తే కనుక ఎక్స్ప్రెషన్కి ఏం రావాలి, ఆపోజిట్ రావాలి. ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్కి ఏమైనా రాయాలి, -1 రాయాలి. అదే సెకండ్ కండిషన్ రాస్తే కనుక సెకండ్ కండిషన్ ఏముంది, x ఆల్ఫా ఆర్ x బీటా కండిషన్ రాసాము అంటే కనుక ax² + bx + c అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్. ఇక్కడ x ఆల్ఫా x బీటా కండిషన్ రాస్తే కనుక ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఏ సైన్ ఉంటుందని రాయాలి, పాజిటివ్ సైన్ ఉంటుందని రాయాలి. ఓకేనా? జాగ్రత్తగా వినండి, దానికోసం చెప్పింది. ఇప్పుడు దీనికి ఆల్ఫా కామా బీటా అనేటువంటి రియల్ నెంబర్స్ మాత్రమే. రూట్స్ వస్తాయిలో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా ఏంటిది, డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac. b వాల్యూ -5 స్క్వేర్ చేస్తే కనుక 25 - 4ac. 4 × 1 × 4 4 × 4 16. 25 - 16 అంటే కనుక 9 అనేది <0 0 డెల్టా <0 అయింది అంటే కనుక ఏమైతే మనకి రూట్స్ రియల్ నెంబర్స్ అయితే. ఓకేనా? ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక డైరెక్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని ఈక్వేషన్గా మార్చాలి. ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్ డిఫరెన్స్ ఏంటిది, =0 ఉంటే కనుక ఈక్వేషన్ అంటాం, =0 కనపడకపోతే కనుక ఎక్స్ప్రెషన్ అంటాం. అక్కడ ఎక్స్ప్రెషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎక్స్ప్రెషన్ దేనిగా మార్చాలి, ఈక్వేషన్గా మార్చాలి. అక్కడ =0 రాసేసాలి. దీని రూట్స్ రావాలి అంటే కనుక కాన్స్టెంట్ని స్క్వేర్ ముందు ఉండాలని మల్టిప్లై చేయాలి. 4 × 1 4, 4కి ఫ్యాక్టర్స్ 1 × 4 2 × 2 వస్తుంది. 2ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా -5 రాదు. 1ని 4ని యాడ్ చేస్తే కనుక 5 అవుతుంది. 5 ముందు మైనస్ ఉంది కాబట్టి 1కి మైనస్ 4కి మైనస్. ఇప్పుడు ఏం రాసుకోవాలి, దీన్ని x² - x 4x + 4 = 0 రాసుకోవాలి. ఫస్ట్ రెండింటిలోంచి x కామన్ తీస్తే కనుక x - 1, తర్వాత రెండింటిలోంచి -4ని కామన్ తీస్తే కనుక x - 1 = 0. ఈ రెండింటిలోంచి x - 1ని కామన్ తీస్తే కనుక x - 1 × x - 4 = 0. ఇది a × b = 0. either a = 0 or b = 0. x - 1 = 0 అయితే కనుక x = 1, x - 4 = 0 అయితే కనుక x = 4 వస్తుంది. ఈ వచ్చినటువంటి వాల్యూస్లో ఏం చేయాలంటే కనుక ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. వచ్చినటువంటి వాల్యూస్లో ఏం చేయాలి, ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. ఏది ఆల్ఫా ఏది బీటా అనుకోవాలి అంటే కనుక మనం పాయింట్ చెప్పినప్పుడు సెకండ్ పాయింట్లో చెప్పాం, ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అయితే కనుక ఆల్ఫా బీటా పక్కన బ్రాకెట్లో కనిపిస్తూ ఉంటుంది. ఆల్ఫా < బీటా. ఆల్ఫా < బీటా అంటే మీనింగ్ ఏంది,
ఆల్ఫా బీటా కంటే ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. కాబట్టి వచ్చినటువంటి రూట్స్లో ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూని బీటా అనుకోవాలి. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 4 అనుకోవాలి. ఇంకా సైన్స్ డిస్కస్ చేయాలంటే కనుక మనం 2 కండిషన్స్ రాయాలి. ఆ 2 కండిషన్స్ ఎలా రాయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఈ పాయింట్ రాయటమే తెలియాల్సింది. ఇఫ్ మనకి పాయింట్స్లో ఫస్ట్ కండిషన్ ఏముంటుంది, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా అని రాయకూడదు, ఇక్కడ వాల్యూ ఏతుందో అవి రాయాలి ఆల్ఫా బీటా దగ్గర, ఓకేనా. అంటే ఫస్ట్ పాయింట్ ఏముంటుంది, ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 4 ఉంది. కాబట్టి ఇఫ్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 4 అయితే కనుక దెన్ ఇక్కడ పాయింట్ ఎలా రాయాలో జాగ్రత్తగా తెలియాలి మీకు, ఓకేనా. ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా కండిషన్ రాసినప్పుడు దీని తర్వాత ఏం కనిపిస్తూ ఉంటుంది మనకి నోట్ పాయింట్లో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ అండ్ ఏ హావ్ ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఏ యొక్క సైన్ ఆల్రెడీ మనకి తెలుసు, ఇంకా ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏకి ఎలా ఉండాలి, ఆపోజిట్ ఉండాలి. కాబట్టి ఏ పాజిటివ్ అయితే కనుక ఎక్స్ప్రెషన్కి ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి దెన్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఆపోజిట్ సైన్ రాయాలంటే కనుక ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్కి ఏమొస్తుంది, నెగిటివ్ సైన్ ఉంటుంది. దీని మీనింగ్ తెలుసా, ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువగా 4 కంటే తక్కువగా ఉండే వాల్యూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా వచ్చే వాల్యూస్ అన్ని ఏమొస్తాయంటే కనుక నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏం కనిపిస్తూ ఉంటుంది అక్కడ మీకు, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా, x less than alpha, alpha value 1 or x greater than beta, beta value 4. దాని తర్వాత ఏం కనిపిస్తూ ఉంటుంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్. ఏ యొక్క సైన్ ఆవిడ తెలుసు పాజిటివ్ ఉంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏం రావాలి, సేమ్ సైన్ అంటే కనుక మళ్ళీ ఇక్కడ రాసేటప్పుడు సేమ్ అని రాయకూడదు, ఏ సైన్ ఏదైతే ఉంటుందో ఆ సైన్ రాయాలి. ఇక్కడ ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏమొస్తుంది, పాజిటివ్ సైన్. దీని మీనింగ్ ఏంటి అంటే కనుక 1 కంటే తక్కువగా ఉండేటి 4 కంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసినా సరే వచ్చే వీటిని ఏమొస్తాయి, పాజిటివ్ సైన్ మాత్రమే వస్తాయి, ఓకేనా. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో తెలియాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ని ఏం చేయాలి, స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి ఏ యొక్క సైన్ పాజిటివ్ నెగిటివ్ రాసుకోవాలి. ఈ ఏ మీద డిపెండ్ అయ్యి మనం అక్కడ రాసేది సైన్లు, ఓకేనా, చివరిలో రాసేది ఇక్కడ ఏ పాజిటివ్ నెగిటివ్ రాసుకోవాలి. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్కి రియల్ నెంబర్స్ రూట్స్ వస్తాయో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా గ్రేటర్ దెన్ 0 వస్తే కనుక రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఆ రూట్స్ రావాలి అంటే కనుక ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్గా మార్చుకొని దాన్ని సాల్వ్ చేసే 2 రూట్స్ వస్తాయి. ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. ఇంకా తర్వాత కండిషన్స్ రాసేటప్పుడు నోట్ పాయింట్స్ అర్థమైతే కనుక జాగ్రత్తగా కండిషన్స్ రాసేయచ్చు, ఓకేనా. ఇందులోనే స్మాల్ 2 చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఉంది. మళ్ళీ దీనికి ఒక సైన్స్ డిస్కస్ చేయాలి. పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి అంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో కంపేర్ చేయాలి. దాన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ రాసుకోవాలి, ఏ వాల్యూ రాయాలి. ఏ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 అనేది మనకి పాజిటివ్ నెగిటివ్ తెలుసు, ఏమవుతుంది ఏ యొక్క సైన్ పాజిటివ్ ఉంది. ఇంకా ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ పాజిటివ్ నెగిటివ్ రాయాలంటే కనుక మీరు డైరెక్ట్ రూట్స్ కనుక్కోమాకండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఎందుకు ఫైండ్ అవుట్ చేసేది రీజన్ ఇప్పుడు వస్తుంది, ఓకేనా. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే డిస్క్రిమినెంట్, డిస్క్రిమినెంట్ అంటే ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac. ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బి వాల్యూ -1 -1 స్క్వేర్ చేస్తే 1 -4ac 4 ఇంటూ ఏ వాల్యూ 1 సి వాల్యూ 3 4 ఇంటూ 1 ఇంటూ 3 అంటే కనుక 12 వస్తుంది. 1 - 12 అంటే కనుక -11 -11 అంటే కనుక లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0. డెల్టా లెస్ దెన్ 0 అయింది అంటే కనుక రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి రావా, రూట్స్ రియల్ నెంబర్స్ కావు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ముందు ఇంట్రడక్షన్లో ఉంటుంది. డెల్టా గ్రేటర్ దెన్ 0, డెల్టా ఈక్వల్ టు 0, డెల్టా లెస్ దెన్ 0 అయితే కనిపిస్తూ ఉంటాయి. డెల్టా లెస్ దెన్ 0 అయింది అంటే కనుక రూట్స్ ఏమైతాయి, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. రూట్స్ ఏమైతాయి, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. నిన్న చెప్పినటువంటి నోట్ పాయింట్స్లో థర్డ్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఏ పాయింట్, థర్డ్ పాయింట్ చూస్తే కనుక థర్డ్ పాయింట్ ఏ కనిపిస్తూ ఉంటుంది, ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0 ఏముంటాయి,
కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏం కనిపిస్తూ ఉంటుంది, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్. డెల్టా వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయమని అర్థమైందా? డెల్టా గ్రేటర్ దెన్ 0 వచ్చింది అంటే కనుక రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే కనుక రెండు కండిషన్లు ఉంటాయి. ఒకవేళ డెల్టా వాల్యూ లెస్ దెన్ 0 వస్తే రూట్స్ రియల్ నెంబర్స్ రావు, కాంప్లెక్స్ నెంబర్స్ అయితే రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినాయి అంటే కనుక మన రూట్స్ ఫైండ్ అవుట్ చేసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇంకేం రాయాలి కండిషను, ఇది మెయిన్ బాగా ఇంపార్టెంట్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ యొక్క అన్ని రియల్ నెంబర్స్కి రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినాయి అంటే కనుక ఎక్స్ యొక్క అన్ని రియల్ నెంబర్స్కి ఏముంటుంది పాయింట్ అక్కడ, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్ ఉంటాయి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 హ్యాస్ ఏ యొక్క సైన్ ఏముంది, పాజిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏమొస్తుంది, పాజిటివ్ సైన్ మాత్రమే వస్తుంది. ఇంకా గివెన్ ఎక్స్ప్రెషన్కి ఎక్స్ దగ్గర ఏ రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే సరే నెగిటివ్ సైన్ రాదు. ఓకేనా, రెండుకి డిఫరెన్స్ చూడండి. ఇంకా తర్వాత ఉండేటువంటి 6, 7, 8 అన్నీ ఇవే మోడల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు అర్థమైనట్టు కనుక తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా అర్థమైనట్టే. ఓకేనా, కాబట్టి సైన్స్ డిస్కస్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి, కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత ఏ వాల్యూ రాసుకోవాలి, అది పాజిటివ్ నెగిటివ్ రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం కనుక్కోవాలి, డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే కనుక రూట్స్ ఉంటాయి. రూట్స్ రావాలంటే కనుక ఈక్వేషన్గా రాసుకోవాలి, ఆల్ఫా బీటా రాసుకొని రెండు కండిషన్లు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ డెల్టా లెస్ దెన్ 0 వస్తే కనుక రూట్స్ ఫైండ్ అవుట్ చేసినటువంటి అవసరం లేదు. కింద ఇమ్మీడియట్గా ఏం రాయాలి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత హ్యాస్ రాసి ఏ యొక్క సైన్ ఏదైతే ఉంటుందో అదే సైన్ ఉంటుంది, ఇంకా వేరే సైన్ ఉండదు. ఓకేనా, అది సైన్స్ డిస్కస్ చేయడం. రాసావా? నెక్స్ట్ 6వ ప్రాబ్లం చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాజిటివ్. ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ పాజిటివ్ సైన్ ఉంటే రాయమన్నాడు. ఇంకా నెగిటివ్ గురించి మనకి అవసరం లేదు, అంటే ఒక కండిషన్ మాత్రమే రాయాలి. పాజిటివ్ ఎప్పుడు అవుతుందో దాని గురించి మాత్రమే డిస్కస్ చేయమన్నాడు. ఓకేనా, అందులో ఫస్ట్ వన్ చూస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉంది. సైన్స్ డిస్కస్ చేయాలి అంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దగ్గర వాల్యూ ఏముందో రాసుకోవాలి. ఏ దగ్గర వాల్యూ 1 ఉంది, 1 అనేది పాజిటివ్. ఏకి పాజిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్ కూడా ఏం కావాలి, పాజిటివ్. అంటే ఏ కండిషన్ అప్లై చేయాలి, సేమ్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఒక కండిషన్ మాత్రం అడిగినప్పుడు ఏ సైన్ మీద డిపెండ్ అయ్యి ఏ కండిషన్ రాయాలో అర్థమవుతుంది. ఓకేనా, ఏకేముంది, పాజిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్కి ఏం కావాలి, పాజిటివ్ కావాలి. అప్పుడు ఏ కండిషన్ అప్లై చేయాలి, సేమ్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. సేమ్ సైన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయితే కనుక సేమ్ సైన్స్ ఉంటాయి. ఓకేనా, ఇంకా ఎలా రాయాలంటే కనుక మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్కి రూట్స్ ఉంటాయో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా బీ స్క్వేర్ మైనస్ 4ac, బి అంటే వాల్యూ -5, -5 స్క్వేర్ చేస్తే 25, 4ac అంటే కనుక 4 × 1 × 6 24, 25 - 24 1 గ్రేటర్ దెన్ 0. డెల్టా గ్రేటర్ దెన్ 0 ఏంటంటే కనుక రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఆ రూట్స్ రావాలి అంటే కనుక ఎక్స్ప్రెషన్ని దేనిగా మార్చుకోవాలి, ఈక్వేషన్గా మార్చాలి. అంటే పైన ఏదైతే ఉందో దాన్ని =0 రాయాలి. 6 × 1 6, 6 ఫ్యాక్టర్స్ 1 × 6 ఉంటుంది, 2 × 3 ఉంటుంది. 1, 6 దీనికి సూటబుల్ కావు, ఏముంటాయి 2 × 3, 2ని 3 యాడ్ చేస్తే 5, 5 ముందు మైనస్ ఉంది కాబట్టి 2కి మైనస్ 3కి మైనస్, అంటే రాయాలి ఎక్స్ స్క్వేర్ -2x -3x ప్లస్ 6 =0 వస్తుంది. ఫస్ట్ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే కనుక ఎక్స్ -2, -3ని కామన్ తీస్తే కనుక ఎక్స్ -2, ఈ రెండిట్లోంచి ఎక్స్ -2ని కామన్ తీస్తే కనుక ఎక్స్ -2 × x -3 =0. x -2 0 అయితే కనుక x = 2 వస్తుంది. x -3 = 0 అయితే కనుక x = 3 వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్లో ఒక రూట్ని ఆల్ఫా అనుకోవాలి, ఒక రూట్ని బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. 2 అనేది తక్కువగా ఉండే వాల్యూ కాబట్టి ఆల్ఫా = 2 అనుకోవాలి, బీటా = 3 అనుకోవాలి. ఇప్పుడు కండిషన్ మనకి ఏం కావాలి, గివెన్ ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉందో రాయమంటున్నాడు. ఓకేనా, ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే రాయాలి. ఏకి పాజిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ కావాలి. ఎప్పుడు ఉంటుంది, సెకండ్ పాయింట్లో సెకండ్ కండిషన్ అప్లై చేసి సరిపోతుంది. ఓకేనా, సెకండ్ కండిషన్ ఏంటిది, ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్
ఆల్ఫా ఆల్ఫా అంటే వాల్యూ 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయితే కనుక దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే కనుక ఏముంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అండ్ ఏ అంటే కనుక ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఏ సైన్ వస్తుంది హ్యాస్ పాజిటివ్ సైన్ వస్తుంది ఓకేనా కాబట్టి ఒక ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ ఎప్పుడు ఉంటుందో నెగిటివ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి అంటే కనుక ఏం రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి తర్వాత ఏం రాసుకోవాలి డెల్టా వాల్యూ కనుక్కొని డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకున్న తర్వాత తక్కువ ఉండవేళ ఆల్ఫా ఎక్కువగా ఉండవేళ బీటా అనుకున్న తర్వాత ఏ కండిషన్ సూటబుల్ అవుతుందో అది మాత్రమే రాయాలి ఓకేనా నెక్స్ట్ ఇందులోనే స్మాల్ టు సెకండ్ కండిషన్ చూస్తే కనుక 3x² ప్లస్ 4x ప్లస్ 4 3x² ప్లస్ 4x ప్లస్ 4 దీనికి x యొక్క ఏ వాల్యూ వద్ద పాజిటివ్ సైన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా ఏం చేయాలి ax² ప్లస్ bx ప్లస్ సితో కంపేర్ చేసి ఏ వాల్యూ ఏముందో రాసుకోవాలి ఏ దగ్గర వాల్యూ 3 ఉంది 3 అనేది పాజిటివ్ అని ఏటివా పాజిటివ్ కాబట్టి ఏకి పాజిటివ్ ఉంది ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ కావాలి ఏ కండిషన్ అప్లై చేయాలి సేమ్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి ఓకేనా మనకి రూట్స్ వస్తాయిలో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా అంటే ఫార్ములా ఏమొస్తుంది b² మైనస్ 4ac ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక b అంటే 4 స్క్వేర్ చేస్తే 16 మైనస్ 4 AC అంటే కనుక 4 ఇంటూ ఏ అంటే 3 12 ఇంటూ సి అంటే 12 ఇంటూ 4 48 16 మైనస్ 48 అంటే కనుక మైనస్ ఎంత వస్తుంది 32 వస్తుంది మైనస్ 32 అనేది లెస్ దెన్ 0నా గ్రేటర్ దెన్ 0నా లెస్ దెన్ 0 దీని రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి రావా రావు ఏ నెంబర్స్ వస్తాయి కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి పాయింట్స్లో ఎన్నో పాయింట్ చూడాలి థర్డ్ పాయింట్ చూస్తే కనుక మూడో పాయింట్ చూస్తే కనుక రూట్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినాయి అంటే కనుక ఏం రాయాలి ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ x యొక్క అన్ని రియల్ నెంబర్స్కి ax² ప్లస్ bx ప్లస్ a అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్ కాబట్టి ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ 3x² ప్లస్ 4x ప్లస్ 4 హ్యాస్ ఏ కే సైన్ ఉంది పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఏ సైన్ వస్తుంది పాజిటివ్ సైన్ మాత్రమే వస్తుంది ఇంకా నెగిటివ్ సైన్ దీనికి రాదు అది సైన్ డిస్కస్ చేయడం ఓకేనా నెక్స్ట్ ఇందులోనే స్మాల్ 3 థర్డ్ కండిషన్ ఉంది థర్డ్ ప్రాబ్లం చూడండి 4x మైనస్ 5x² ప్లస్ 2 4x మైనస్ 5x² ప్లస్ 2 ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి దాన్ని డైరెక్ట్గా ax² ప్లస్ bx ప్లస్ సితో కంపేర్ చేయకూడదు ఆర్డర్లో ఉంది అది ఆర్డర్లో లేదు ఫస్ట్ ఏముండాలి x² ఉండాలి తర్వాత ఏముండాలి x ఉండాలి తర్వాత కాన్స్టెంట్ ఉండాలి దీన్ని చాలామంది తెలియక ఏం చేస్తారు అంటే కనుక x² ముందు నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉండకూడదని పాజిటివ్ రావాలని ఇక్కడ 5x² రాసి మైనస్ 4x మైనస్ 2 రాస్తారు అలా రాయకూడదు అలా ఎప్పుడు రాసుకోవచ్చు ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంటే కనుక ఈక్వల్ టు 0 ఉంటే అప్పుడు బోత్ సైడ్ ఏం చేయొచ్చు మైనస్ మల్టిప్లై చేయొచ్చు కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తారు అక్కడ ఈక్వల్ టు 0 ఉందా లేదు కాబట్టి దాన్ని మైనస్ మల్టిప్లై చేయకూడదు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్లో రాసిన తర్వాత స్టాండర్డ్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ సితో కంపేర్ చేస్తే కనుక ఏ యొక్క వాల్యూ ఎంత వస్తుంది -5 అనేది పాజిటివ్ అనేటివా నెగిటివ్ అంటే ఏ యొక్క వాల్యూ ఏమైంది నెగిటివ్ అయింది ఎక్స్ప్రెషన్కి ఏం కావాలంటున్నాడు పాజిటివ్ కావాలి ఏకి నెగిటివ్ ఉంది ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ ఉంది రెండు ఎలా ఉన్నాయి సైన్స్ ఆపోజిట్ ఉన్నాయి ఆపోజిట్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి మనకి ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అయితే కనుక అక్కడ కంపల్సరీ దీనికి ఏముంటాయి రూట్స్ ఉంటాయి అవి రియల్ నెంబర్స్ వేస్తాయి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి రూట్స్ ఉంటాయి లేదో మనకి అలా తెలియకపోతే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అర్థమవుతుంది డెల్టా అంటే ఫార్ములా ఏమొస్తుంది b² మైనస్ 4ac వస్తుంది b అంటే వాల్యూ ఎంత ఉంది 4 ఉంది 4ని స్క్వేర్ చేస్తే కనుక 16 మైనస్ 4 ఇంటూ a ఇంటూ c 4 ఇంటూ ఏ వాల్యూ -5 ఉంది 4 ఇంటూ -5 అంటే కనుక -20 c వాల్యూ 2 ఉంది -20 ఇంటూ 2 అంటే -40 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 16 ప్లస్ 40 అంటే కనుక 56 గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0నా గ్రేటర్ దెన్ 0 డెల్టా గ్రేటర్ దెన్ 0 అవుతుంది కాబట్టి రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి ఆ రూట్స్ రావాలి అంటే కనుక వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని దేనిగా మార్చుకోవాలి ఈక్వేషన్గా మార్చాలి అంటే ఈక్వల్ టు 0 రాయాలి ఇప్పుడు
ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లై చేయొచ్చు. ఎందుకని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక స్క్వేర్ ఏదైతే ఉందో దాని ముందు గుర్తు ప్లస్ వచ్చేట్టు మార్చుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక ఏమొస్తుంది 5x² మైనస్ 4x మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ 2 ఇంటూ 5 అంటే కనుక మైనస్ 10. 10కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి 1 ఇంటూ 10 2 ఇంటూ 5 తప్పితే ఏమీ రావు. 1ని 10ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మైనస్ 4 రాదు. 2ని 5ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మైనస్ 4 రాదు. అంటే ఫ్యాక్టర్స్ రావు ఓకేనా. కానీ రూట్స్ మాత్రం రియల్ నెంబర్సే. ఎందుకని గ్రేటర్ దాన్ 0 అవుతుంది కాబట్టి డెల్టా యొక్క వాల్యూ రియల్ నెంబర్స్ వస్తాయి. కానీ ఫ్యాక్టర్స్ రావట్లేదు. ఫ్యాక్టర్స్ రాకపోతే ఏం చేయాలి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ దేనిలా ఉందనుకోవాలి ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకుంటే కనుక ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా అప్లై చేయొచ్చు. x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2aలో abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. b అంటే వాల్యూ మైనస్ 4 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 b² అంటే కనుక 4 స్క్వేర్ చేసి 16 మైనస్ 4ac అంటే కనుక 4 ఇంటూ 5 20 20 ఇంటూ మైనస్ 2 మైనస్ 40 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 40 వస్తుంది బై 2a అంటే కనుక ఏ వాల్యూ 5 ఉంది 2 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది 10 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16 ప్లస్ 40 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ 56 వస్తుంది బై 10 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 56ని 14 ఇంటూ 4గా రాయొచ్చు. 14 4 56 అవుతుంది. 14 ఇంటూ 4 రాస్తే కనుక లోపల ఉండే 4 బయటకు వస్తే కనుక 2 అవుతుంది. లోపల ఉండే 4 బయటకు వస్తే కనుక 2 అవుతుంది. ఇంకా లోపల వాల్యూ ఎంత ఉంటుంది 14 ఉంటుంది. డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. సరే 10 ఉంది ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు పైన 4 ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి రెండింటిలో దేని కామన్ తీయచ్చు 2 కామన్ తీస్తే కనుక 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 14/10 వస్తుంది. 2 1s 2 5s క్యాన్సిల్ అయిపోతే కనుక 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 14 ఏమొస్తుంది 5 వస్తుంది. ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి. ప్లస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది మైనస్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. 2 మైనస్ రూట్ 14 ఒక వాల్యూ 2 ప్లస్ రూట్ 14/5 ఒక వాల్యూ అవుతుంది. ఇందులో ఒక వాల్యూ ఆల్ఫా అనుకోవాలి ఇంకొక వాల్యూ బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. రెండింటిలో ఏది తక్కువగా ఉంటుంది ఏది ఎక్కువగా ఉంటుంది మధ్యలో మైనస్ ఉండే వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ ఏమనుకోవాలి 2 మైనస్ రూట్ 14/5 అనుకోవాలి. బీటా యొక్క వాల్యూ ఏమనుకోవాలి 2 ప్లస్ రూట్ 14/5 అనుకోవాలి. ఇప్పుడు ఏ కండిషన్ రాయాలి మనకి సెకండ్ పాయింట్లో 2 కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్ రాయాలా సెకండ్ రాయాలా ఎలా తెలుస్తుంది ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఏమైంది ఇక మనకి నెగిటివ్ అంటే ఏకి నెగిటివ్ సైన్ ఉంది. ఎక్స్ప్రెషన్కి ఏ సైన్ కావాలి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఏం అప్లై చేయాలి ఆపోజిట్ సైన్స్. మన సెకండ్ కండిషన్లో ఆపోజిట్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి ఇఫ్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అయితే కనుక మనకి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. కాబట్టి ఇఫ్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా అంటే వాల్యూ 2 మైనస్ రూట్ 14/5 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అంటే కనుక 2 ప్లస్ రూట్ 14/5 అయితే కనుక దెన్ ax² ప్లస్ bx ప్లస్ c అండ్ ఏ ఏముంటాయి ఆపోజిట్ సైన్స్. ఎక్స్ప్రెషన్ ఏముంది 4x మైనస్ 5x² ప్లస్ 2 ఉంది. హ్యాస్ ఏకి నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏమవుతుంది పాజిటివ్ సైన్ అయిపోతుంది. అది మనకి థర్డ్ కండిషన్ ఓకేనా. నెక్స్ట్ అలానే ఇందులో ఇంకోటి ఉంది ఫోర్త్ వన్ ఉంది. ఫోర్త్ కండిషన్ చూడండి. ఫోర్త్ వన్ ఏముంది x² మైనస్ 5x ప్లస్ 14 ఉంది. x² మైనస్ 5x ప్లస్ 14 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ డిస్కస్ చేయాలి అంటే కనుక ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తున్నాం. ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది 1 అనేది పాజిటివ్ అని నెగిటివా పాజిటివ్. ఇంకా రూట్స్ రియల్ నెంబర్స్ అయితే తెలియాలి అంటే కనుక ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా b² మైనస్ 4ac b అంటే వాల్యూ -5 స్క్వేర్ చేస్తే కనుక 25 మైనస్ 4 ఇంటూ a ఇంటూ c వస్తుంది. 4 ఇంటూ ఏ వాల్యూ 1 4 ఇంటూ పక్కన సి అంటే ఎంత ఉంది 14 ఉంది. 4 ఇంటూ 14 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 56 వస్తుంది. 25 మైనస్ 56 అంటే కనుక మైనస్ వాల్యూ ఎంత వస్తుంది 31 వస్తుందా. మైనస్ 31 అనేది లెస్ దెన్ జీరోనా గ్రేటర్ దెన్ జీరోనా లెస్ దెన్ జీరో. డెల్టా లెస్ దెన్ జీరో అయింది అంటే కనుక రూట్స్ రియల్ నెంబర్స్ కావు ఏమైతే కాంప్లెక్స్ నెంబర్స్. రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినాయి అంటే కనుక ఇంకా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలా అవసరం లేదు.
లేదు. డెల్టా లెస్ దెన్ 0 కాగానే కింద ఇమీడియట్గా ఏం రాయాలి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ రాసి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది రాస్తే కనుక x² - 5x + 14 ఏ సైన్ రాయాలి, ఏకి ఏ సైన్ ఉంటుందో అదే సైన్ రాయాలి. ఏకేముంది, పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఏమవుతుంది, పాజిటివ్ సైన్ ఉంటుంది. అలా మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్కి ఏం చేయాలి, సైన్స్ డిస్కస్ చేసేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నెగిటివ్. ఇందాక 6th ప్రాబ్లం పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉందో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏమంటాడు, ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్కి నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో రాయాలి. పాజిటివ్ సైన్ రాయమన్నా నెగిటివ్ సైన్ రాయమన్నా సైన్స్ డిస్కస్ చేయమన్నా మొత్తం అన్నీ ఒకే మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక ax² + bx + c లాగా ఉంది. ఏ దగ్గర వాల్యూ 1 ఉంది, 1 అనేది పాజిటివ్ కాబట్టి ఏకి పాజిటివ్ సైన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్కి ఏం కావాలి, నెగిటివ్ సైన్ కావాలి. ఏకి పాజిటివ్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అంటే కనుక ఆపోజిట్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. ఆపోజిట్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అయినప్పుడు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఉంటాయో లేదో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా b² - 4ac వస్తుంది. b వాల్యూ -7 -7 స్క్వేర్ చేస్తే 49. 4ac అంటే కనుక 4 × 1 × 10 వస్తుంది. వాల్యూ 40 వస్తుంది. 49 - 40 అంటే కనుక 9 0. డెల్టా > 0 కాబట్టి రూట్స్ రియల్ నెంబర్స్ ఉంటాయి. ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ దేనిగా మార్చాలి, ఈక్వేషన్గా మార్చాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 10 × 1 10, 10 ఫ్యాక్టర్స్ 2 × 5, 2ని 5 యాడ్ చేస్తే 7, 7 ముందు మైనస్ ఉంది కాబట్టి 2కి మైనస్ 5కి మైనస్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, x² - 2x - 5x + 10 = 0 వస్తుంది. ఫస్ట్ రెండిట్లో x కామన్ తీస్తే కనుక x మైనస్, తర్వాత రెండిట్లో -5ని కామన్ తీస్తే కనుక x - 2 = 0. ఈ రెండిట్లో x - 2ని కామన్ తీస్తే కనుక x - 2 × x - 5 = 0. x - 2 = 0 అయితే కనుక x x - 5 = 0 అయితే కనుక x = 5 వస్తుంది. వచ్చిన 2 రూట్స్లో ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా = బీటా = 5 అనుకోవాలి. ఇప్పుడు కింద కండిషన్ రాసినప్పుడు ఏ కండిషన్ రాయాలో మీకు తెలియాలి జాగ్రత్తగా. ఏకి పాజిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్కి నెగిటివ్ కావాలని అంటున్నాడు అంటే ఆపోజిట్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. సెకండ్ పాయింట్లో ఫస్ట్ కండిషన్లో ఆపోజిట్ సైన్స్ ఉంటాయి కాబట్టి కండిషన్ ఏం రాయాలి, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 5 కాబట్టి ఇఫ్ 2 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అయితే కనుక దెన్ ax² + bx + c అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ax² + bx + c అంటే ఏముంది, ఇక్కడ x² - 7x + 10 హ్యాస్ ఏకే పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏమొస్తుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. ఇక్కడ పట్టదని కింద రాశారు, మీరు కూడా కింద రాశారు, లైన్ కంటిన్యూగా రాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే స్మాల్ టు సెకండ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ 2 మార్క్స్కి సెకండ్ బిట్. ఓకేనా. సెకండ్ బిట్ జాగ్రత్త చూడండి. 15 + 4x - 3x². 15 + 4x - 3x² ఇచ్చినటువంటి క్వాలిటీ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్లో ఉందా, లేదు. ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ x² ఉండాలి, తర్వాత x ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. కాబట్టి ఇచ్చిన దాన్ని =0 లేదు. ముందు ప్రాబ్లంలో చెప్పాం మైనస్ మల్టిప్లై చేయకూడదు ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ -3x² + 4x + 15 రాసి ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక ax² + bx + c లాగా ఉంది. ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది, -3 ఉంది. -3 అనేది పాజిటివా నెగిటివా, నెగిటివ్ సైన్ అంటే ఏకి నెగిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్కి ఏం కావాలి, నెగిటివ్ కావాలి. ఏకి ఏం కావాలి, నెగిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్కి నెగిటివ్ కావాలి అంటే ఏ కండిషన్ అప్లై చేయాలి, సేమ్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. సేమ్ సైన్స్ అనగానే మా 2 ఫార్ములాస్ గుర్తు రావాలి. ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ x > బీటా అయినా సేమ్ కండిషన్ ఉంటాయి. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ కూడా ఏముంటాయి, సేమ్ సైన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ అంటే కనుక డెల్టా వాల్యూ ఏమై ఉండాలి, <0 అయి ఉండాలి. ఓకేనా. డెల్టా <0 అవుతుందో <0 అవుతుందో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా ఏమొస్తుంది, b² - 4ac. b² అంటే కనుక 16 - 4ac అంటే కనుక 4 × -3 × 15, 4 × 15 60, 60 × -3 అంటే కనుక -180. ఆల్రెడీ
అంతేనా 60 ఇంటూ -3 అంటే కనుక -180 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 180 180 ప్లస్ 60 అంటే కనుక 196 గ్రేటర్ దెన్ 0 కాబట్టి డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ రియల్ నెంబర్స్ ఉంటాయి. రూట్స్ రియల్ నెంబర్స్ ఏంటి అంటే కనుక రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్గా మార్చుకోవాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక స్క్వేర్ ముందు ప్లస్ ఉండాలి, మైనస్ ఉంది కాబట్టి మొత్తాన్ని మైనస్ మల్టిప్లై చేసి కనుక 3x² - 4x - 15 = 0. -15 × 3 ఎంత వస్తుంది? -45 వస్తుంది. దీని ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు అంటే కనుక 9 × 5 45 -45 రావాలంటే కనుక ఏదో ఒక దానికి ఏముండాలి? మైనస్ ఉండాలి. -4 రావాలి అంటే కనుక 5కి ప్లస్ 9కి మైనస్ ఉంటే కనుక ఏమొస్తుంది? -4 అవుతుంది. కాబట్టి ఏ రాసుకోవచ్చు దీన్ని? 3x² - 9x + 5x - 15 = 0. ఫస్ట్ రెండింటిలోంచి 3xని కామన్ తీస్తే కనుక x - 3, తర్వాత రెండింటిలోంచి +5ని కామన్ తీస్తే కనుక x - 3 = 0. ఈ రెండింటిలో దేన్ని కామన్ తీయాలి? x - 3ని కామన్ తీస్తే కనుక x - 3 × 3x + 5 = 0 వస్తుంది. x - 3 = 0 అయితే కనుక x = 3 వస్తుంది. 3x + 5 = 0 అయితే కనుక x = వాల్యూ ఎంత వస్తుంది? -5/3 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూస్లో ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. ఏది ఆల్ఫా అనుకోవాలి, ఏది బీటా అనుకోవాలి? తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. రెండిట్లో ఏ వాల్యూ తక్కువగా ఉంటుంది, ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది? నెగిటివ్ వచ్చింది అంటే కనుక దాని పక్కన వాల్యూ ఎంత ఉన్నది? తక్కువగా ఉండే వాల్యూ అవుతుంది. పాజిటివ్ వాల్యూ ఏమవుతుంది? ఎక్కువగా ఉండే వాల్యూ అవుతుంది. కాబట్టి ఏది ఆల్ఫా అనుకోవాలి? -5/3ని ఆల్ఫా అనుకోవాలి, 3ని ఏమనుకోవాలి? బీటా అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏకేముంది? నెగిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్కి ఏం కావాలంటాడు? నెగిటివ్ సైన్ కావాలంటాడు. ఏకేం కావాలి? నెగిటివ్ సైన్ కావాలంటాడు. కాబట్టి ఏ కండిషన్ అప్లై చేయాలి? సేమ్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. సేమ్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి మనకి? x <α ఆర్ x > బీటా. కాబట్టి ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా అంటే కనుక -5/3 ఆర్ x > బీటా, బీటా వాల్యూ 3 ఉంటే కనుక x < -5/3 ఆర్ x > 3 అయితే కనుక దెన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 15 + 4x - 3x² హ్యాస్ ఏకి నెగిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ కూడా ఏమొస్తుంది? నెగిటివ్ సైన్ అవుతుంది. అది సైన్ రాయటం. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే థర్డ్ బిట్ స్మాల్ 3 థర్డ్ కండిషన్ 2x² + 5x - 3 2x² + 5x - 3 2x² + 5x - 3. మళ్ళీ సైన్స్ ఏ రాయాలి? నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సైన్స్లో డిస్కస్ చేయాలనగానే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి? స్టాండర్డ్ ఫామ్లో ఉందో లేదో చూసి ax² + bx + cతో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేయగానే ఏ వాల్యూ రాసుకోవాలి? ఏ వాల్యూ ఏముందో రాసుకోవాలి. ఏ వాల్యూ 2 ఉంది. 2 అనేది పాజిటివ్ నెగిటివా? 2 అనేది పాజిటివ్. ఏకి పాజిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్కి ఏం కావాలంటాడు? నెగిటివ్ కావాలి. ఏకి పాజిటివ్, ఎక్స్ప్రెషన్ నెగిటివ్. ఏ కండిషన్ అప్లై చేయాలి? ఆపోజిట్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. ఆపోజిట్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి? ఆల్ఫా <x బీటా అయితే కనుక అండ్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఉంటుంది. ఆల్ఫా బీటా ఉంటాయో తెలియాలంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా b² - 4ac b² × 5² 25 - 4ac అంటే కనుక 4 × 2 × -3 4 × 2 8 8 × -3 -24 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +24 25 + 24 అంటే కనుక 49 > 0. డెల్టా > 0 ఉంది కాబట్టి రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ దేనిగా మార్చాలి? ఈక్వేషన్గా మార్చాలి. ఓకేనా? ఇప్పుడు -3 × 2 -6 -3 × 2 -6 6 ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 × 6 ఉంటుంది. 2 × 3 తప్పితే ఏం రావు. 2ని 3ని యాడ్ చేసిన 5 వస్తుంది. 1ని 6ని సపరేట్ చేస్తే మనకి 5 వస్తుంది. కానీ మనకి -6 రావాలి అంటే కనుక +5 రావాలి, -6 రావాలి. మల్టిప్లై చేసి అప్పుడు ఏం రాసుకోవాలి? 1కి మైనస్ 6కి ప్లస్ రాస్తే కనుక 6 × -1 -6 6 - 1 అంటే కనుక +5 అవుతుంది. కాబట్టి 2x² - x + 6x
-3 = 0 రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రెండిట్లోంచి దేన్ని కామన్ తీయచ్చు, ఎక్స్ని కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది 2x - 1. తర్వాత రెండింటిలో దేన్ని కామన్ తీయాలి, 3ని కామన్ తీస్తే కనుక 2x - 1 = 0. ఇప్పుడు రెండింటిలో దేన్ని కామన్ తీయచ్చు, 2x - 1ని కామన్ తీస్తే కనుక 2x - 1 × x + 3 = 0 వస్తుంది. 2x - 1 = 0 అయితే కనుక x వాల్యూ 1/2 వస్తుంది. x + 3 = 0 అయితే కనుక x వాల్యూ -3 వస్తుంది. ఈ రెండింటిలో ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. ఏ వాల్యూ తక్కువగా ఉంటుంది, -3 తక్కువగా ఉంటుంది, 1/2 ఎక్కువగా ఉంటుంది. ఏకి ఏముంది, పాజిటివ్ సైన్ ఉంది. ఎక్స్ప్రెషన్కి ఏముంది, నెగిటివ్ ఉంది. అంటే ఏ కండిషన్ అప్లై చేయాలి, ఫస్ట్ కండిషన్ అప్లై చేయాలి, ఆపోజిట్ సైన్స్. కాబట్టి ఇఫ్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా, ఆల్ఫా అంటే -3, బీటా అంటే వాల్యూ 1/2 ఉంది. కాబట్టి ఇఫ్ -3 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1/2 అయితే కనుక దెన్ ద ఎక్స్ప్రెషన్ 2x² + 5x - 3 హ్యాస్ ఏం రావాలి, ఆపోజిట్ సైన్. ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏమవుతుంది, నెగిటివ్ సైన్ అవుతుంది. అది సైన్స్ని డిస్కస్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే ఫోర్త్ బిట్ ఉంది, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి అంటే కనుక x² - 5x - 6, x² - 5x - 6కి సైన్స్ డిస్కస్ చేయమన్నాడు. మళ్ళీ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి, స్టాండర్డ్ ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి ax² + bx + cతో కంపేర్ చేస్తే కనుక ఏ దగ్గర వాల్యూ ఏముంది, 1 అనేది పాజిటివ్ అనేటివా, పాజిటివ్. ఏకి పాజిటివ్ ఉంది, ఎక్స్ప్రెషన్కి నెగిటివ్ సైన్ ఎప్పుడు వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రూట్స్ వస్తాయో తెలియాలంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా b² - 4ac -5 స్క్వేర్ చేస్తే 25, 4ac అంటే కనుక 4 × 1 × -6 -24, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +24, 25 + 24 అంటే కనుక 49, 49 > 0 కాబట్టి డెల్టా > 0. డెల్టా > 0 అయిందంటే కనుక రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. అవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎక్స్ప్రెషన్ని ఈక్వేషన్గా మార్చాలి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ -6 × 1 -6, ఈసారి 2 × 3 రాసుకోవాలి. ఎందుకని -5 ఉంది కాబట్టి 2 × 3 6, 2ని 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5 ముందు మైనస్ ఉంది కాబట్టి 2కి మైనస్, 3కి మైనస్ రాసుకోవాలి. ఫస్ట్ రెండిట్లోంచి ఎక్స్ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్, తర్వాత రెండిట్లోంచి ఒక్క నిమిషం రాసుకోండి. -6 × 1 -6, 6 ఫ్యాక్టర్స్ 1 × 6 యాడ్ చేసే వాల్యూ -5 రావాలి కాబట్టి ఈసారి 6కి మైనస్, 1కి ప్లస్ రాసుకోవాలి. అంటే ఏ రాయాలి, x² + x -6x -6 = 0 రాసుకోవాలి. ఓకేనా. ఇందాక 2 × 3 చేస్తే కనుక ఏమొస్తుంది, -2 × -3 అంటే +6 వస్తుంది. కానీ -6 రావాలి అంటే కనుక 1 × -6 రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రెండింటిలోంచి x కామన్ తీస్తే కనుక x + 1, తర్వాత రెండింటిలోంచి -6ని కామన్ తీస్తే కనుక x + 1 వస్తుంది. ఈ రెండింటిలో దేన్ని కామన్ తీయాలి, x + 1ని కామన్ తీస్తే కనుక x + 1 × x - 6 = 0 వస్తుంది. x + 1 = 0 అయితే కనుక x = -1, x - 6 = 0 అయితే కనుక x = 6 అవుతుంది. ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా. -1 తక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా = -1, బీటా = 6 అనుకోవాలి. ఏకేముంది సైన్ ఇక్కడ పాజిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్కి ఏం కావాలి, నెగిటివ్ కావాలి. అంటే ఏ కండిషన్ అప్లై చేయాలి, ఆపోజిట్ సైన్స్ కండిషన్ అప్లై చేయాలి. ఆపోజిట్ సైన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇఫ్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అయితే ఆల్ఫా వాల్యూ -1, బీటా వాల్యూ 6 ఉంది కాబట్టి -1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 6 అయితే కనుక దెన్ ax² + bx + c అండ్ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ax² + bx + c అంటే ఏముంది ఇక్కడ మనకి, x² - 5x - 6s. ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏమవుతుంది, నెగిటివ్ సైన్ అవుతుంది. ఇప్పటికి సైన్స్ మీద ఎన్ని ప్రాబ్లం చెప్పాం, 10 ప్రాబ్లమ్స్ చెప్పాం. ఓకేనా. 5th ప్రాబ్లంలో 2 ఉన్నాయి, 6th ప్రాబ్లంలో 4 ఉన్నాయి, 7th ప్రాబ్లంలో 4 ఉన్నాయి. ఎన్ని మొత్తం ఇక్కడికి 10 అయినాయి. నెక్స్ట్ 8th ప్రాబ్లం కూడా మళ్ళీ సైన్స్ డిస్కస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద చేంజెస్ ఇన్ ద సైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇంతవరకు ఏం కనుక్కోవాలి, సైన్స్ చేంజ్ గురించి చెప్పాలి. ఓకేనా. అంటే పాజిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఉంటుందో కనుక్కోవాలి. ఇంకేమంటాడు,
అండ్ ఫైండ్ దేర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఒక ఎక్స్ప్రెషన్కి ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఏదో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ట్రిగ్నామెట్రీలో. ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మినిమం వాల్యూ కామా మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఓకేనా? ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అయితే కనుక ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటే కనుక ఏదో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. మినిమం వాల్యూనే ఉంటుంది లేదా మ్యాక్సిమం వాల్యూనే ఉంటుంది. అది ఎలా ఫైండ్ అవుట్ తర్వాత చెప్దాం. ఓకేనా? బట్ ఫస్ట్ ఏం కనుక్కోవాలి, సైన్స్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పాలి. అంటే పాజిటివ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి, నెగిటివ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి. ఇంకేం కనుక్కోవాలి, ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నేను ఒక ప్రాబ్లం మాత్రం చెప్తున్నా, ఇందులో ఇంకొకటి ఉంది, మీరు హోంవర్క్ చేయాలి, అది జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఫస్ట్ సైన్స్ డిస్కస్ చేయాలంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేయాలి. ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 అనేది పాజిటివ్ నెగిటివా, పాజిటివ్. ఏకి పాజిటివ్ ఉంది. ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ ఎప్పుడు ఉందో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే కనుక 25. 4ac అంటే 4 × 1 × 6 24. 25 మైనస్ 24 1 గ్రేటర్ దెన్ 0 కాబట్టి రూట్స్ రియల్ నెంబర్స్ వస్తాయి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ దేనిగా మార్చుకోవాలి, ఈక్వేషన్గా మార్చుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 = 0. 6 × 1 6. 6 ఫ్యాక్టర్స్ 2 × 3. 2ని 3ని యాడ్ చేసుకునే 5. 5 ముందు మైనస్ ఉంది కాబట్టి 2కి మైనస్ 3కి మైనస్ అంటే రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 = 0 వస్తుంది. ఫస్ట్ రెండిట్లోంచి ఎక్స్ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 2, తర్వాత రెండిట్లోంచి మైనస్ 3ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 2 = 0. ఈ రెండిట్లోంచి ఎక్స్ మైనస్ 2ని కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ 2 × ఎక్స్ మైనస్ 3 = 0 వస్తుంది. ఎక్స్ మైనస్ 2 = 0 అయితే ఎక్స్ = 2 వస్తుంది. ఎక్స్ మైనస్ 3 = 0 అయితే ఎక్స్ = 3 వస్తుంది. వచ్చినటువంటి వాల్యూలో ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా = 2 అనుకోవాలి, బీటా = 3 అనుకోవాలి. ఇప్పుడు సైన్స్ పాజిటివ్ రాయాలా, నెగిటివ్ రాయాలా, రెండు రాయాలి. సైన్స్ డిస్కస్ చేయమన్నాడు అంటే కనుక రెండు రాయాలి. కాబట్టి మనకి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఉంటుంది. అందులో ఫస్ట్ కండిషన్ చూస్తే కనుక ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా ఉంటుంది. ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3 కాబట్టి ఇఫ్ 2 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3 అయితే కనుక ఎక్స్ప్రెషన్కి ఏకి ఎలా ఉండాలి, సైన్స్ ఆపోజిట్ ఉంటాయి. ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఈ కండిషన్ రాస్తే కనుక ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ ఏం కావాలి, నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 హ్యాస్ ఏ సైన్ ఉంటుంది, నెగిటివ్ సైన్ ఉంటుంది. ఇంకొక సైన్ రాయాలి, పాజిటివ్ ఎప్పుడు ఉంటుందో రాయాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏముంటుంది, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయితే కనుక ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3 కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయితే కనుక దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్, సేమ్ సైన్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 హ్యాస్ ఏకి పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ సైన్ అయిపోతుంది. ఇప్పటిదాకా ముందు ప్రాబ్లంలో చెప్పాం. ఓకేనా? ఇంకేం కనుక్కోవాలి, ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రీమ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మళ్ళీ ప్రాబ్లం చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉంది. దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే కనుక ఏ వాల్యూ 1 అనేది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0నా, 1 అనేది గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0నా, గ్రేటర్ దెన్ 0. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక నిన్న ఫార్ములా చెప్పాం. ఎన్నో ఫార్ములా ఉంటుందంటే అది 1 2 3 4th ప్రాబ్లం, 4th 1 5th 1 ఉంటుంది. 4 5 2 అవి. ఓకేనా? ఏ గ్రేటర్ దెన్ 0 అయింది అంటే కనుక సిన్స్ ఏ గ్రేటర్ దెన్ 0 అయితే దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యాస్ ఏ వాల్యూ ఉంటుంది, మినిమం వాల్యూ ఉంటుంది. ఏ వాల్యూ ఉంటుంది, మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫార్ములా ఏం రాయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? కాబట్టి మినిమం వాల్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. అందులో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 4 × a × c, 4 × 1 × 6 వస్తుంది. అంటే వాల్యూ ఏమొస్తుంది, 24 వస్తుంది. మైనస్ బి స్క్వేర్ అంటే కనుక బి వాల్యూ ఎంత ఉంది, -5 ఉంది. -5ని స్క్వేర్ చేస్తే కనుక 25 అవుతుంది. బై 4a అంటే కనుక 4 × 1 4 వస్తుంది. 24 - 25 అంటే కనుక
-1 కింద ఉండే వాల్యూ 4 అవుతుంది. ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఏదో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది, మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అదే ఎక్స్ప్రెషన్కి ఏం వాల్యూ అవుతుంది, ఎక్స్ట్రీమ్ వాల్యూ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ట్రీమ్ వాల్యూ ఈక్వల్ టు ఎంత రాయాలి, వాల్యూ -1/4 రాయాలి. ఓకేనా. సైన్స్ డిస్కస్ చేసే వరకు ఆల్రెడీ ముందు ప్రాబ్లం 10 ప్రాబ్లమ్స్ దాకా వచ్చాయి. ఇంకేం కనుక్కోవాలి, ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మినిమం ఆర్ మ్యాక్సిమం ఏదో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది, ఆ వచ్చిన వాల్యూ ఎక్స్ట్రీమ్ వాల్యూ అవుతుంది. మినిమం ఉంటుందో మ్యాక్సిమం ఉంటుందో తెలియాలి అంటే కనుక దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మినిమం వాల్యూ ఉంటుంది, ఏ లెస్ దెన్ 0 అయితే కనుక మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మినిమం అయినా మ్యాక్సిమం అయినా ఫార్ములా ఏమొస్తుంది, 4ac - b²/4a అవుతుంది. ఇందులోనే సెకండ్ బిట్ ఉంది, ఇది చెప్పట్లేదు, మీరు హోంవర్క్ చేసేసేయండి. సెకండ్ వన్ 15 + 4x - 3x². సెకండ్ వన్ ఏంటిది, 15 + 4x - 3x² ఉంది. మీరు డైరెక్ట్ దీన్ని ax² + bx + cతో కంపేర్ చేశారు. ఆర్డర్లో ఉందా, ఇది లేదు. బట్ ఏం రాసుకోవాలి, -3x² + 4x + 15 రాస్తే కనుక ఇది ax² + bx + cతో కంపేర్ చేయండి. ఏ దగ్గర వాల్యూ -3 వస్తుంది, -3 అనేది పాజిటివా నెగిటివా, నెగిటివ్. ఇంకా రూట్స్ ఉంటాయో తెలియాలి అంటే కనుక డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ప్రాబ్లం కంటిన్యూ చేయండి. రాసుకుంటా.